పచ్చి రొయ్యలండి. ఇవి పికిల్ ఎలా చేయాలో నేను చూపిద్దాం అనుకుంటున్నాను. ఒక బౌల్ తీసుకుని ఈ శుభ్రంగా కడిగి పెట్టిన రొయ్యలు, కొంచెం ఉప్పు, పసుపు వేసి ఒక 5 minutes ఉడకబెట్టాలి. పాన్ పెట్టాను, కొంచెం ఆయిల్ వేసుకుని డీప్ ఫ్రై చేసుకున్నాం రొయ్యలు. ఆయిల్ వేడైంది, కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి పెట్టుకున్న రొయ్యలకి. నేను చాలా తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను, నెక్స్ట్ టైం కొంచెం ఎక్కువ చేసినప్పుడు మళ్ళీ వివరంగా అన్నీ చెప్తాను. ఇది కొంచెం సేపు వేసుకోవాలి. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కొంచెం బాగా కలపాలి. హాఫ్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఒక స్పూన్ కారం పొడి, స్పూన్ మసాలా, డ్రై మ్యాంగో పౌడర్, పావు స్పూన్ ఆవు పిండి వేస్తున్నాను. పావు స్పూన్ మెంతిపిండి. కొంచెం ఒక్కసారి కలుపుతాం ఇవన్నీ. ఇది నిమ్మరసం అండ్ చింతపండు కూడా చేయొచ్చండి. నేను డ్రై మ్యాంగో పౌడర్తో చేస్తున్నాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా పిల్లలు వచ్చి వెళ్ళేటప్పుడు ఎక్కువగా చేస్తుంటాను, ఎక్కువ క్వాంటిటీలో. నెక్స్ట్ టైం తప్పకుండా ఎక్కువ క్వాంటిటీతో చేసినప్పుడు మాత్రం వీడియో కంపల్సరీ షేర్ చేస్తాను. ఇంక ప్రొసీజర్ చూపించడానికి చెప్పి నేను చాలా తక్కువ క్వాంటిటీ చేయాల్సి వచ్చింది. అయిపోయిందండి. బౌల్లో తీసుకుందాం. రొయ్యల పచ్చడి కంప్లీట్ అయిపోయిందండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.